ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకోసం అని చెప్పి ఈ మత ఉన్మాదులు ఏం చర్యలు చేస్తారంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లైనా, యెమెన్లో హౌతీలైనా, లేకపోతే కనుక దాని పేరేంటి పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదులైనా, లెబనాన్లో హెజ్బుల్లా తీవ్రవాదులైనా, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేశంలో అభివృద్ధి జరగనీయరు, పనులు జరగనీయరు, వ్యాపారాలు జరగనీయరు, పరిశ్రమలు జరగనీయరు. కేవలం వీళ్ళ వాళ్ళు మాత్రమే ఉండేటట్టు చూస్తారు. దాంతో ఏమైపోతుంది, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరక్క వాళ్ళు గతి లేనటువంటి సందర్భంలో నువ్వు దేవుడి తరపున పనిచేద్దు కానీ రా అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి శిక్షణలు ఇప్పించి తీవ్రవాదుల కిందకి మారుస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే భారతదేశంలో కూడా ఇట్లాంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. కేరళలోని అతిక్కాడ్ అనేటటువంటి ప్రాంతం, ఇది ఒక విలేజ్ అనమాట. అతిక్కాడ్ అనేటువంటి మొత్తం 100% ముస్లిం పాపులేషనే ఉంటుంది. ఇక్కడ వేరే వాళ్ళని, అంటే ఇదివరకు అందరూ ఉండేవాళ్ళు, క్రమంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేలా చేశారు. ఇక్కడ మన ఆఫ్ఘనిస్తాన్లోని ఫార్ములా అమల్లో ఉంది. మొబైళ్ళు నిషేధం, టీవీలు నిషేధం, మీడియా నిషేధం, స్కూళ్ళు నిషేధం, కాలేజెస్ నిషేధం, అలాగే ఎలక్షన్స్ కూడా అక్కడ నిషేధమే. టోటల్గా హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్ ఎవరు కూడా అక్కడికి అడుగు పెట్టడానికి వీల్లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మసీదులోనే సెక్షన్ ఉంటుంది, మదర్సాలోనే సెక్షన్ ఉంటుంది. ఇది దీని గొప్పతనం ఏంటంటే ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల్ని ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసి అరెస్టులు చేసిన సందర్భంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో 6 ఈ గ్రామం నుండినే వచ్చినటువంటి వాళ్ళు. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇది ఒక మినీ సిరియాలాగా మార్చేసినటువంటి ప్రాంతం. రాజకీయ నాయకుల యొక్క రాజకీయాల మధ్యన పిల్లలు నాశనం అయిపోతున్నటువంటి ప్రాంతం కింద ఉంది అది.